చావు బతుకుల మధ్య ఉన్న భర్తను కాపాడుకోవడానికి బంగారం అమ్ముకునే మహిళలను చూశాం. హత్య కేసులో జైలుకు వెళ్లిన భర్తను రక్షించుకునేందుకు తాలిని సైతం తాకట్టు పెట్టే ఆలి గురించి విన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ భార్య కూడా భర్త కోసం ఏకంగా 14 తులాల బంగారం తెగనమ్మింది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. పైన చెప్పుకున్న అతివలంతా పతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఈవిడ మాత్రం కొంచెం కొత్తగా ఆలోచించింది. పసిడిని అమ్మింది భర్త కోసమే, కానీ అసలు మ్యాటర్ మాత్రం వేరే ఉంది. అదేంటో మీరే చూడండి. భార్యాభర్తల మధ్య తగవులు, చిన్న చిన్న మనస్పర్ధలు సాధారణమే. కాపురంలో అలకలు, బుజ్జిగింపులు మామూలే. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకుని మళ్లీ కలిసిపోకపోతే బయట వ్యక్తులు వారి మధ్య దూరి వారి మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచుతారు. అలా ఓ భార్యాభర్తల మధ్య తలదూర్చిన వ్యక్తి ఏం చేశాడు? అతని మాయలో పడిపోయిన ఆ ఇల్లాలు ఏం చేసింది? కట్టుకున్న భర్తనే కాదనుకోవడానికి కారణమేంటి? వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను సుపారీ హత్య చేయించడానికి పథకం వేసింది ఓ ఇల్లాలు. అందుకోసం ఏకంగా తన 14 తులాల బంగారం ఆభరణాలు తెగనమ్మింది. ప్లాన్ బాగానే వేసినా ఆ పాపం ఆ అమాయకపు భర్తకు భూమి మీద ఇంకా నూకలు ఉండటంతో తప్పించుకొని పారిపోయి పోలీసులను ఆశ్రయించడంతో అమ్మగారి గుట్టు రట్టయింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ఈశ్వరెడ్డి, శిల్పారెడ్డి దంపతులు మనస్పర్ధలతో కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ నాగసుధీర్తో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భర్త ఈశ్వరెడ్డి భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని శిల్పారెడ్డి భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో అతను సరేనన్నాడు. తమ చేతులకు మట్టి అంటకుండా ఈశ్వరెడ్డి అడ్డు తొలగించుకోవాలని శిల్పారెడ్డి సుధీర్ భావించారు. రాజుపాలెంకు చెందిన రౌడీ షీటర్ వినయ్తో 10 లక్షల రూపాయలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం శిల్పారెడ్డి తన 14 తులాల బంగారు ఆభరణాలను సుధీర్కు ఇచ్చేసింది. అతను వాటిలో కొన్నింటిని అమ్మి మిగిలిన వాటిని తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకున్నాడు. సుపారీ ముఠాకు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించాడు. వినయ్ మరో రౌడీ షీటర్తో కలిసి ఈశ్వరెడ్డిని చంపడానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. హంతకముఠ ప్రొద్దుటూరు చేరుకొని ఈశ్వరెడ్డిని చంపడానికి రెక్కి నిర్వహించింది. ఎప్పటికప్పుడు భర్త కదలికలను శిల్పారెడ్డి ప్రియుడికి చేరవేస్తూనే ఉంది. బైక్పై వెళ్తున్న ఈశ్వరెడ్డిని కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపేలా సుపారీ ముఠ పథకం రచించింది. ఆ విధంగానే ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వెళ్తున్న ఈశ్వరెడ్డి బైక్ను కారుతో ఢీకొట్టారు. కింద పడిపోయిన వాడిని కత్తులతో పొడిచి చంపే ప్రయత్నం చేయగా బాధితుడు తప్పించుకొని పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. Korakku Ishwar Reddy another, his wife Korakku Shilpa. Korakku Shilpa was alleged to have had an affair with one Sudhir, who works as a compounder, Prodhuturlo. Ishwar Reddy objected to the affair. Korakku Shilpa, Sudhir Kalisi wanted to murder Korakku Ishwar Reddy, and they went to a supari. They went to hired killers. He is a rowdy sheeter in Rajapalam by the name of Vinay. They had talked for around 10 lakhs hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు పే చేశారు ఇద్దరు, సుధీర్ అండ్ శిల్ప. ఈశ్వర్ రెడ్డి మార్జినల్లీ ఎస్కేప్డ్ అండ్ మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మనం అంత డీటెయిల్స్ తీసుకొని వి స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. వీ కుడ్ ట్రేస్ దెమ్ టు అ లొకేషన్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆన్ ఎర్రగుంట్ల రోడ్. అంతా అరెస్ట్ చేసాము. వీ రిక్వైర్డ్ 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయడానికి సుపారి ముఠాతో ఒప్పందం కుదుర్చుకోవడమే కాక అందుకోసం తన నగలను అమ్మి ప్రియుడి చేతికిచ్చిన భార్య ఇప్పుడు కటకటాల పాలైంది. ఆమెతో పాటు ప్రియుడు, వారికి సహకరించిన ముఠా సభ్యులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.